చంద్రఘంట దేవి. శ్రీ చంద్రఘంట దేవి తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండుటచే ఈమెకు చంద్రఘంట ఎను పేరు స్థిరపడినది. ఈమె శరీరము బంగారు కాంతిమయముగా ప్రకాశిస్తుంది. ఈమె తన 10 చేతులలో ఖడ్గము మొదలగు శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించియుండును. ఈమె సింహవాహన సర్వదా సన్నాహై యుద్ధముద్రలో ఉండును. ఈమె గంట నుండి వెలువడు భయంకర ధ్వనులను విన్నంతనే క్రూరులై దైత్య దానవ రాక్షసులను ఎల్లప్పుడూ గడగడలాడుచుండును. కాని భక్తులకును ఉపాసకులకును మిక్కిలి సౌమ్యముగను ప్రశాంతముగా దర్శనం ఇస్తుంటుంది. ఈ దేవి ఆరాధన సద్య ఫలదాయకము. భక్తుల కష్టములను నీవే అతి శీఘ్రముగా నివారించును. ఈ సింహవాహనను ఉపాసించువారు సింహ సదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉందురు. ఏ విధమైన భయములను వారిని బాధింపజాలవు. పిండజ ప్రవరారూఢాచ చండకోపాస్త్రకైరిత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత. దుర్గామాత యొక్క 3వ శక్తి నామము చంద్రఘంట. నవరాత్రి ఉత్సవాలలో 3వ రోజున ఈమె విగ్రహానికి పూజా పురస్కారాలు జరుగుతాయి. స్వరూపము మిక్కిలి శాంతిప్రదము, కళ్యాణకారకము. నవరాత్రి దుర్గా పూజలలో 3వ రోజు సేవ మిక్కిలి మహిమోపేతమైనది. ఆ రోజు సాధకుని మనస్సు మణిపూరక చక్రాన్ని ప్రవేశిస్తుంది. చంద్రఘంటాదేవి కృప వలన ఉపాసకునికి దివ్య వస్తు సందర్శనం కలుగుతుందని చెబుతారు. దివ్య సుగంధ అనుభవము కూడా సిద్ధిస్తుంది. అలాగే వివిధాలైన దివ్యధ్వనులు కూడా వినిపిస్తాయి. ఈ దివ్యానుభవ అనుభూతి కొరకు సాధకుడు సావధానుడై ఉండాలి. ఈ దేవి ఆరాధన సద్య ఫలదాయకము. భక్తుల కష్టములను నీవే అతి శీఘ్రముగా నివారించును. ఈ సింహవాహనను ఉపాసించువారు సింహ సదృశులై పరాక్రమశాలులుగా నిర్భయులుగా ఉందురు. ఏ విధమైన భయములను వారిని బాధింపజాలవు. ఈ అమ్మవారి కృప వలన సాధకుని సమస్త పాపాలు, బాధలు తొలగిపోతాయి. ఈమె నిరంతరము యుద్ధ సన్నద్ధురాలై ఉన్నట్లు దర్శనమిస్తుంది కనుక భక్తుల కష్టాలను అతి శీఘ్రముగా నివారిస్తుంది. ఈమె ఘంటానాదము సంతతము భక్తులను భూతప్రేతాది బాధల నుండి కాపాడుతూ ఉంటుంది. ఈమెను సేవించినంతనే శరణాగతుల రక్షణకై అభయఘంట ధ్వనిస్తూ ఉంటుంది. ఈ దేవీ స్వరూపము దుష్టులను అంచివేయటంలో, హతమార్చుటంలో అనుక్షణము సన్నద్ధురాలై ఉండునదే. అయినప్పటికీ భక్తులకు, ఉపాసకులకు ఈమె స్వరూపము మిక్కిలి సౌమ్యముగాను ప్రశాంతముగాను కనబడుతూ ఉంటుంది. ఈమెను ఆరాధించడం వల్ల సాధకులలో వీరత్వ నిర్భయత్వములతో పాటు సౌమ్యత, వినమ్రతలు పెంపొందుతుంటాయి. వారి నేత్రాలలోని కాంతులు, ముఖవర్చస్సు, శరీర శోభలు ఇనుమడిస్తూ సద్గుణములు వృద్ధి చెందుతుంటాయి. వారి కంఠస్వరములలో అలౌకికమైన దివ్యమాధుర్యము రాశిగా ఏర్పడుతుంది. చంద్రఘంటాదేవిని భజించేవారు, ఉపాసించేవారు
ఎక్కడికి వెళ్ళినా వారిని దర్శించిన వారందరూ సుఖశాంతులను పొందుతారు. ఇలాంటి ఉత్తమ సాధకుల శరీరాల నుండి దివ్యము, ప్రకాశవంతము అయిన తేజస్సు బహిర్గతము అవుతూ ఉంటుంది. ఈ దివ్య ప్రక్రియ సామాన్యుల దృష్టికి గోచరించదు. కానీ ఉత్తమ సాధకులు, వారి అనుయాయులు మాత్రము వీటిని గ్రహించి అనుభూతిని పొందగలరు. మనము త్రికరణ శుద్ధిగా విద్యుక్త కర్మలను ఆచరిస్తూ పవిత్రమైన అంతఃకరణ కలిగి చంద్రఘంటాదేవిని శరణుజొచ్చి ఆమెను ఉపాసించడానికి, ఆరాధించడానికి తత్పరులమై ఉండాలి. అలాంటి ఉపాసన ప్రభావము వల్ల మనము సమస్త సాంసారిక కష్టముల నుండి విముక్తులమై సహజంగానే పరమపద ప్రాప్తికి అర్హులమవుతాము. నిరంతరము ఈ దేవి పవిత్రమూర్తిని ధ్యానిస్తూ మనము సాధనలో అగ్రగణ్యులమవ్వటానికి ప్రయత్నిస్తూ ఉండాలి. దేవి ధ్యానము మనకు ఇహపర లోకాలలో పరమకల్యాణదాయకమై సద్గతులను ప్రాప్తింపజేస్తుంది. శ్రీ చంద్రఘంట ద్వాదశ నామ స్తోత్రం. ప్రథమం చంద్రఘంటా చ, ద్వితీయం ధైర్యకారిణి, తృతీయం వరద ముద్రా చ, చతుర్థం వ్యాఘ్రవాహిని, పంచమం అభయముద్రాంశ్చ, షష్టం దుష్టనివారిణి, సప్తమం ధనుర్వనధరాంశ్చ, అష్టమం కమలధారిణి, నవమం దశ భజాంశ్చ, దశమం చండరూపిణి, ఏకాదశం శూలధరాంశ్చ, ద్వాదశం గదాధరిం. ఇతి శ్రీ చంద్రఘంట ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం.